అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. షార్ నుంచి నాసా, ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. That's a magnetic tracking of the GSLV F-16 NISAR mission. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. జిఎస్ఎల్వి F-16 వాహక నౌక 2393 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. 18 నిమిషాల 35 సెకన్లలో భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులో నిసార్ శాటిలైట్ ను నిర్దేశిత అనువర్తిత కక్షలో ప్రవేశపెట్టింది. 5 ఏళ్ల పాటు నిసార్ శాటిలైట్ సేవలు అందించనుంది. ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగానూ నిలిచింది. దీనికోసం నాసా $1.16 బిలియన్ సమకూర్చగా భారత్ $90 మిలియన్ ఇచ్చింది. అంతరిక్షంలోకి ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటిగా నిలిచింది. నిసార్ విజయవంతం కావడంతో ఇస్రో వర్గాలు, శాస్త్రవేత్తలు, అమెరికా నుంచి వచ్చిన డెలిగేట్స్ లో ఆనందం ఉప్పొంగింది. NISAR spacecraft separated. GSLV F-16 NISAR mission accomplished successfully handed over to the mission director. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని పేరు పెట్టారు. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. 2 సింథటిక్ అపర్చర్ రాడార్లు అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే. ఈ 2 రాడార్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి. ఇవి భూమిపైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి. ఈ యాంటెన్నా 12 చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుంది. దీనిని మడత పెట్టి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది భూమిపై దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు. ఇస్రోకు చెందిన రీశాట్ సిరీస్ లో సింథటిక్ అపర్చర్ అమర్చిన ఉపగ్రహాలు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నాయి. నిసార్ కు ఉన్న 2 రాడార్లలో ఒకటి L బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి S బ్యాండ్ ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తాయి. ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేర్వేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడార్లు పగలు, రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో స్పష్టంగా ఫోటోలను ఇవ్వగలవు. ఏకకాలంలో వందలాది అగ్నిపర్వతాల్లో మార్పులను గమనించవచ్చు. తాము ఊహించిన దాని ప్రకారమే నిసార్ శాటిలైట్ ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టామని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అన్నారు. ఇది ఇస్రో, నాసా సాధించిన ఘన విజయం అన్నారు. 2014లో నాసా, ఇస్రో మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. అప్పటి నుంచి ఇస్రో, నాసా టీమ్స్ ఈ ప్రయోగం కోసం నిరంతరం కృషి చేశాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంచి ప్రోత్సాహం ఇచ్చారన్నారు. ఎక్సలెంట్ మిషన్, ఎక్సలెంట్ GSLV F-16 NISAR మిషన్, అండ్ థ్యాంక్ యూ. జై హింద్.